ప్రియ దేవుని సంగమా, అలాగే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నా యేసయ్య, ఇంతవరకు పాటలతో నేను ఘనపరిచాను ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ శిలువ సాటున మరొకపరచండి. నీ శక్తితో, నీ ఆత్మతో నింపండి తండ్రి. కృప చూపించండి. నీ మాటలు మా హృదయాన్ని కదిలించండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి. బలహీనంగా ఉన్న వారికి మీరు బలపరచండి ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని తల వంచిన బిడ్డలకు, పాకాధార వంచిన బిడ్డలకు మీరు ప్రభువైనా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును నీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను మరుగుపరిచి మీరు మా అందరికీ బోధకుడు బోధించండి. సహాయం చేసి ఆ లోతైన నీ మర్మాలు గ్రహించే కృప మా అందరికీ అనుగ్రహించి నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయమని యేసయ్యా నీ నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అంటున్నాడు. మనం వాక్యం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన నిత్యుడగు సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడెను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచనకర్త అనే ఒక మాట ద్వారా మనం తెలుసుకుందాం. ఆలోచన, దేవుని ఆలోచన. ఈరోజు ఏమి ఆలోచిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డలారా? గమనించాలి. నీ ఆలోచన అయితే అది నేను దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించలేము. మనిషి ఆలోచన, మనిషిని తలంపు ఎంతవరకు నడిపిస్తుంది? మన ఆలోచన ఎంతవరకు మనల్ని ముందుకు నడిపిస్తుంది? ఎలాగ మనల్ని బ్రతికిస్తుంది? ఎలాగ మనల్ని నిలబెడుతుంది సమాజంలో? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నా ఆలోచనతో నేను నడుచుకుంటున్నాను, నా జ్ఞానంతో నేను నడుచుకుంటున్నాను, నా తెలివి వలన నేను నడుచుకుంటున్నానని నువ్వు అనుకుంటే అది పొరపాటు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని ఆలోచన కాదు, దేవుని ఆలోచన మనకు కావాలి. దేవుని ఆలోచన ప్రకారం మనము నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని ఆలోచన ప్రకారము ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని ఆలోచన ప్రకారము మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు ఆలోచనకర్త అంటున్నాడు. ఆలోచనకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ఆలోచన చెప్పేవాడు. ఎందుకంటే ఆయన పేరు ఆలోచనకర్త. ఆయన పేరు ఆలోచనకర్త. ఆలోచన చెప్పేవాడు ఆయన. ప్రతి మనుషుడికి ఆలోచన చెప్పేవాడు ఆయన. ప్రతి ఒక్క బిడ్డకు ఆలోచన చెప్పేవాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ స్థితి బాగలేకుండా దిగజారిపోయిన పరిస్థితిలో ఉందేమో, ఉద్యోగంలో నీవు అనగారిపోతున్నావేమో, అంటే ఆ ఉద్యోగంలో అనేక మంది నిన్ను చిన్నచూపు చూస్తున్నారేమో, ఆ ఉద్యోగం ఒకవేళ నీకు సరిపడింది కాదేమో, ఒకవేళ ఉద్యోగం ఒక వ్యాపారం చేస్తున్నావేమో, ఆ వ్యాపారంలో నీకు నష్టం వస్తుందంటే ఆ వ్యాపారం నీకు సరైనది కాదేమో, అది దేవుని చిత్తము కాదేమో. గమనించు, దేవుని చేతికి అప్పచెప్పు. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నేను నీ ఆలోచన ప్రకారం నడుచుకోవడానికి నీ కృప తెచ్చి, ఇంతవరకు నా ఆలోచనతో నేను నడుచుకున్నానయ్యా, ఇంతవరకు నా ఆలోచనతో నేను నా తలంపులతో నడుచుకున్నాను, అది నాకు సఫలముగా లేదు ప్రభువా. ఎన్ని ఇటు చూసినా కానీ ఎదురు నాకు తగులుతున్నాయి, శ్రమలే వస్తున్నాయి ప్రభువా. అయితే నీ చిత్తానుసారమైన ఆలోచన ప్రకారం నన్ను నడిపించు ప్రభుని. నీవే ఆలోచనకర్తవి, నీవే తండ్రివి తండ్రి. నాకు నన్ను దర్శించే, నాకు నీ చక్కని నీ పరలోకపు ఆలోచన నాకు దయచే ప్రభుని నువ్వు ప్రార్థన చేయి. ప్రియమనస్తురా, ఈరోజు నీ జీవితం ఎలాగుండు? ప్రేమనస్తురాలదిగో ప్రియ సహోదరి సహోదరుడా,
నీ ఆలోచన లోకం ఆలోచనానుసారంగా ఉందా, లేకుంటే దేవుని చిత్తానుసారంగా ఉంటుందా? ఆలోచన చేయగలవా? ఈరోజు సరైన ఆలోచన తీసుకోలేక, సరైన ఆలోచన చేయక ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సరిగా తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచించాల్సిన విధంలో సరైన ఆలోచన చేయక ప్రియ దేవుని బిడ్డ ఎంతగా కుటుంబాలు నష్టపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, ప్రేమ తగ్గిపోతుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే ఏ సమయంలో ఎలాగ జీవిస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో, నీ ఆలోచన నీ ఆలోచన నాకు బలాన్నిస్తుంది అనుకుంటున్నావేమో, నా ఆలోచన సమాజంలో నడిపిస్తుంది అనుకుంటున్నావేమో, నా ఆలోచన సమాజంలో ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తున్న ఆలోచన చేస్తున్నావేమో, నా ఆలోచన ప్రకారం అనేక మంది నన్ను ఘనపరుస్తుందని ఆలోచిస్తున్నావేమో. నీ ఆలోచన నిన్ను గమ్యస్థానానికి చేర్చలేదు తల్లి. ఒకవేళ ఈ లోకంలో తాత్కాలికంగా నీవు సంతోషపడ్డా, నీవు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. ఎందుకంటే సాతానుడు వాడి ఆలోచన చెప్పడానికి, వాడి ఆలోచన ప్రకారం నడిపించడానికి సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. అందుకంటాడు దేవుడి వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వారు తిరుగులాడుతున్నాడు. వాడు సాతానుడు తిరుగులాడుతున్నాడు. ఎవడికి నా ఆలోచన చెప్పుదునా, ఎవడికి నా ఆలోచన నేను ఆలోచన బేసం ఎద్దునా, ఎవడు నా వశం చేసుకుందునా? ఆ సాతాను ఆలోచన చేస్తే పాతాళ మార్గం నడిపిస్తాడు సాతానుడు. సాతాను ఆలోచన ప్రకారం నడిస్తే నీ జీవితము వెనక్కి తిరిగే పరిస్థితిలో ఉంటుంది. నీ ఆలోచన నిన్ను నాశనం చేస్తుంది. నీ ఆలోచన నీ బ్రతుకును కృంగదీస్తుంది. నీ ఆలోచన నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అది దేవుని చేతిలో నీ ఆలోచన పెట్టి, ప్రభువా నా ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నానేమో, నా ఆలోచన కాదు ప్రభువా, నీ ఆలోచన ప్రకారం నడిపించున్నానని నీవు ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఆయన చేతికి నీవు అప్పగించుకోవాలి. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 4వ వచనంలో, నీ కోరిక సిద్ధింపు చేయను, నీ ఆలోచన యావత్తును ఆయన సఫలము చేయను. ఏమంటున్నాడండి? నీ కోరిక సిద్ధింప చేస్తాడంట. ఇంత గొప్ప మహోన్నతుడు నీకుండగా, ఇంత గొప్ప సర్వాధికారి ఆలోచన కర్త నీకుండగా, నువ్వు దేవుని అడగటానికి ఏమైందండి? నీకు దేవుడి చేతికి పెట్టొచ్చు కదా. నీ చేతి దేవుడి చేతికి అందించు. ప్రభువా నాకు ఆలోచన చేయ అని ప్రార్థన చేయగలిగితే, అని దేవుడి చేతిలో చేయి పెడితే నీ ఆలోచన సఫలం చేస్తానంటున్నాడు. నీ ఆలోచన యావత్తు నేను సఫలం చేస్తానంటున్నాడు దేవుడు. నీ ఆలోచన ప్రదేని బిడ్డరా దేవుడి చిత్తానుసారం అంది కాదైతే, దేవుడి చిత్తానుసారం కాకుండా ఉంటే నీకు గర్వం వస్తుంది, నీ అహంకారము నిన్ను పాడు చేస్తుంది. అందుకే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఇలాగ అనుకుంటూ ఉంటాడు, నా జ్ఞానం వలన, నా తెలివి వలన, నా ఆలోచన వలన ఇదంతా కూడా సంపాదించుకుని అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం చెయ్యి వాత ఆ గోడ మీద రాస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? మెనీ ఓ టేకిల్ ఓ పార్సన్ అనగా, ప్రియ దేవుని బిడ్డరా, ఇదిగో నీ ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి నీ యొక్క రాజ్యం అంతా కూడా నేను లెక్క చూసి ముగించానంటాడు. ఎందుకని తెలుసా? ఎందుకండి? తన ఆలోచన ప్రకారం కట్టుకున్నాడా? తన ఆలోచన ప్రకారం నడుచుకున్నాడా? తన ఆలోచన ప్రకారం ఆ దేశాన్ని నడిపించుకుంటున్నాడా? మనుషుడికి అంత జ్ఞానం ఉందంటారా? గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆయన చేసిన ఆ బెల్షస్సర్ చేసిన పొరపాటు, ఆ గర్వము, ఆ ఆలోచన నువ్వు చేస్తుంటే ఒకవేళ ఈ రీతిగా ఆ బెల్షస్సర్ అనే ఒక రాజు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. తన జీవితం తన యొక్క రాష్ట్రాన్ని, తన యొక్క దేశాన్ని, తన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు.
ఈరోజు నీ ఆలోచనతో ప్రియదేవుల నీకుంట సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావేమో, నీకుంటున్న జీవితాన్ని కాలదనుకుంటున్నావేమో. దేవుడు అంటాడు, లోబడిన వాళ్ళని పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. ఇకనైనా దేవునికి లోబడతావా ప్రియ సహోదరి సహోదరుడా? లేకుంటే నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నావా? ఈనాడు యవనస్తులు కూడా ఎలా ఉన్నారో తెలుసా? పాపంలో పడిపోతున్నారు. వారి ఇష్టానుసార ఆలోచన తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. మొదటిగా వారు ప్రేమలో ఉన్నప్పుడు ప్రదేని బిడ్డరా వారికి మంచిదైన ఆలోచన చేస్తూ ఉంటారు, వారి జీవితాలకి బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉంటారు, వారి కోరిక సిద్ధింపజేసుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నష్టపోయినప్పుడు ఆ జీవితము అంతా కూడా ప్రదేని బిడ్డరా చేజారిపోయినప్పుడు చుట్టూ చూస్తే ఏమి కూడా ఉండదు, నిరసహాయ పరిస్థితులు ఉంటావు, ఒక్కడిగా మిగిలిపోతావు, ఒక్కదానిగా మిగిలిపోతావు. నీ జీవితం ఎటువైపు దారి తీస్తుందో తెలియదు. ఇకనైనా లోకానుసారమైన ఆలోచన, లోకానుసారమైన ప్రేమ నీకు మంచిది కాదు. ప్రియ తల్లి, ప్రియ యవనస్తుడా, ప్రియ సహోదరి సహోదరా, దేవుని చేతికి అప్పచెప్పు నీ ఆలోచన. నీ ఆలోచన దేవుని చేతికి అప్పచెప్తే ఆయన అంటున్నాడు, నీ ఆలోచన యావత్తును నేను సిద్ధింపజేస్తానంటున్నాడు. నీ ఆలోచన యావత్తు ఆయన సిద్ధింపజేసే శక్తివంతుడు ఉన్నాడు నీకు కదా. ఈ రోజున ఎక్కడ ఉన్నా, ఈ పరిస్థితుల్లో ఎలాగ జీవిస్తున్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదర ప్రియ సహోదరి, నీ ఆలోచన నీ తలంపులు నిన్ను పాడు చేస్తాయి. అయితే దేవుని చేతికి, దేవుని ఆలోచనకి వెళ్తావు. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడు చక్కని మార్గాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, చక్కని ఆలోచన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అదేంటయ్యా? యేసయ్య నమ్ముకుంటే శ్రమలు వస్తున్నాయి అంటున్నారు కదా, యేసయ్య నమ్ముకుంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదా. నేను చెప్తాను, యేసయ్య నమ్ముకున్నా శ్రమ వస్తుంది, యేసయ్య నమ్ముకోకపోయినా శ్రమ వస్తుంది. యేసయ్య నమ్ముకున్నా ఇబ్బందులు కలుగుతావు, యేసయ్య నమ్ముకోకపోయినా ఇబ్బందులు కలుగుతాయి. గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నా నేను. ప్రియదేవుని బిడ్డరా, యేసయ్య నమ్ముకొని నీకు కష్టాలు వస్తే ఆ కష్టాల్లో గుండా నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళు నా బిడ్డ, నీకు ఒక చక్కని మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ శోధన తొలగిపోయే మార్గాన్ని చూపిస్తా అంటున్నాడు దేవుడు. ఆ శోధన తొలగిపోయే మార్గాన్ని చూపిస్తా అంటున్నాడు. ఆ బాధ తొలగిపోయే మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. అయితే నీ ఆలోచనతో యేసుక్రీస్తు అని నమ్ముకోకుండా ఉన్నట్లయితే నీ ఆలోచన నాశనాన్ని గుర్తిస్తుంది. ఎందుకో తెలుసా? నీవు కష్టం వచ్చినప్పుడు నీ సొంత ఆలోచన తీసుకుంటావు, నీ ఆలోచన నిన్ను గర్వాన్ని తీసుకెళ్తుంది, నీ ఆలోచన ఒక రోజున నిన్ను పాడు చేస్తుంది, నీ ఆలోచన ఒక రోజున కృంగదీస్తుంది. ఎందుకో తెలుసా? సాతానుడు నీ ఆలోచన, నీ సొంత ఆలోచనకు అధిపతి అయి ఉన్నాడు వాడు. అయితే దేవుని చేతికి అప్పచెప్పుకుంటే, దేవుడి చేతికి అప్పచెప్తే ఆయన నీకు ఆలోచన చెప్తాడు. అందుకంటున్నాడు ఆయన ఆలోచనకర్త. నీ కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా, నీ బిడ్డ సక్రమైన మార్గం నడిపించుకోవాలన్నా, నిన్ను ఒక మంచి ఉద్యోగం నడిపించాలన్నా, నీకు ఒక జీవితాన్ని ప్రసాదింప చేయాలన్నా, నీకు ఒక మంచి దీవితాన్ని ప్రసాదింప చేయాలన్నా, ఆలోచనకర్త చేతుల నుంచి అందిస్తే ప్రియదేవుని బిడ్డ, నీ ఆలోచన ఈ రోజున దేవుడి చేతికి అప్పచెప్పుకో. లోకంలో అనేక ఆశలు కనిపిస్తూ ఉంటాయి, అనేక తలంపులు కనిపిస్తూ ఉంటాయి, అనేకమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నిటి మీదకి వెళ్ళొద్దు. లోకానుసారమైన ఏది కూడా ప్రదేమైన జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక అతను ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, స్నేహితులు నమ్మాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి తీసుకెళ్ళిన డబ్బు అయిపోయింది, తినడానికి తిండి లేకుండా అయిపోయింది. చివరికి తన పరిస్థితి ఎలా ఉందో తెలుసు. తన సొంత ఆలోచన తీసుకోవటం వలన
తన బ్రతుకుని ఎలాగ మార్చుకున్నాడో చూడండి. స్నేహితులు చూసుకున్నాడు, డబ్బును చూసుకున్నాడు, తండ్రి ప్రేమను విడిచిపెట్టాడు. ఈ రోజున యవన కాలంలో ఉంటున్నా యవనక సహోదరి సహోదరుడా, బ్రతిమలాడి చెప్తున్నా, నీ తండ్రిని, ఇంటిని, నీ తల్లి, నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు దుఃఖపరచొద్దు. అయినా తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తండ్రి ప్రేమను విడిచిపెట్టి, స్నేహితుల మాటలు లోబడి, స్నేహితులే నాకు సంతోషాన్ని ఇస్తున్నారని, స్నేహితులే నాకు మంచి మార్గం చూపిస్తున్నారని వాళ్ళు ఎంతగానో ఆశపడ్డాడు ఆయన. కానీ ప్రదేని బిడ్డారా, ఒకరోజున దిక్కులేని వాడుగా నిలబడిపోయేవాడుగా ఉన్నాడు, నిరసహాయ స్థితిలో పడిపోయిన వాడుగా ఉన్నాడు, తినడానికి తిండి లేని వాడుగా అయిపోయిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, ఎటువైపు నీ ఆలోచన చేస్తున్నావు, ఏ ఆలోచన చేస్తే నీ ముందుకు వెళ్తున్నావు అని నువ్వు చూస్తున్నావు. ఒకవేళ ఆ